మేము కట్టిన ఈ 70 రూపాయలు బొక్కేనా అనిపించింది. ఈ రోజుకి నేను బ్లాగింగ్ స్టార్ట్ చేసి 3 మంత్స్ 20 డేస్ అయితే అవుతుంది. ఈ జర్నీలో నేనైతే 1600+ ఫాలోవర్స్ అయితే గెయిన్ చేశా. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మ్యాటర్లోకి వస్తే న్యూ ఇయర్ కాబట్టి బయటకి ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ వేస్తా ఉన్నా. అంతలోకి మా చెల్లెలు కాల్ చేసి జూ పార్క్ వెళ్దాం వస్తావా అని అడిగింది. సో ఇంక పిలిచాక మనం వెళ్ళకుండా ఉంటామా, సో వెళ్ళిపోయాము. మేమైతే 4 మెంబర్స్ వచ్చాం అనమాట. క్రౌడ్ అయితే ఫుల్ గా ఉంది. పర్ హెడ్ 70 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట ఎంట్రీ టికెట్. ఇక్కడైతే సైకిల్స్ అలానే ఈవీ వెహికల్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అందరు తెలిసిందే ఎప్పుడు నా దరిద్రం నా వెనకాలనే వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా సైకిల్స్ అండ్ అలానే బైక్స్ కూడా అవైలబుల్ లో లేవంట. అదేం లేక ఇంకా నడుచుకుంటూ 1 బై 1 చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే నాకైతే ఒక డిఫరెంట్ కోత్ అయితే కనపడింది. దీని పేరు మీకు ఎవరికైనా తెలిసి కామెంట్ చేసేయండి. సో ఇంకా అలా 1 బై 1 చూసుకుంటూ పులి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఈ పులి అయితే మమ్మల్ని చూసి భయపడుతుంది. ఎందుకని కాసేపు ఆలోచిస్తే నా పక్కన ఈ జంతువుని చూసి అయితే భయపడింది. ఏంటి ఒక విషయం గుర్తొచ్చింది, ఇక్కడ బండిలు కూడా ఉన్నాయి మామ, కానీ ఈ బండిలు ఫేస్ తప్పితే మిగతా అన్ని చూపిస్తున్నాయి. స్టార్టింగ్ లో అయితే చెప్పే కదా మేము కట్టిన 70 రూపీస్ వేస్ట్ అయినా అని. ఎందుకంటే ఇంతమంది క్రౌడ్ లో మేమైతే లైన్ సఫారీకి వెళ్ళలేకపోయాం. ఎలా అయినా లైన్ చూడాలని అక్కడికి చూస్తే అదైతే పనుకో ఉంది. ఇవేవి అవే పనుల్లో లేవని చెప్పి ఇంకా అక్కడ నుంచి అయితే ఎలిఫెంట్స్ దగ్గర స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడైతే టోటల్ గా 5 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. కానీ ఈ జూకి వస్తే ఖచ్చితంగా ఈ వైట్ టైగర్ అయితే అస్సలు మిస్ అవుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అక్కడి నుంచి ముసలి దగ్గరికి వచ్చాం అనమాట. ఈ ముసలు అయితే కదలేదు, బతుకున్నాయి చచ్చిపోయినా కూడా తెలియడం లేదు అసలు. సో ఇంకా అలా నడుచుకొని 10 కిలోమీటర్స్ జూ కంప్లీట్ చేసేప్పటికి ఈవినింగ్ 6 అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసాం మేమైతే. సో ఈ వీడియోకి అయితే ఇంతే, మరి ఫాలో చేసి పెట్టుకోండి. ఇలాంటి కంటెంట్ ఇచ్చి పడేద్దాం.